మరి తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 3 దఫాలుగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 2 రోజుల గ్యాప్ ఉండబోతోంది. మధ్యలో డిసెంబర్ 11న మొదటి రౌండ్ ఉండబోతోంది. తర్వాత 14న రెండో దఫా, 17న మూడో దఫాలో ఇటు 3 విడతల్లో ఇటు ఎలక్షన్ అనేది జరగబోతోంది. ఇక 1.66 కోట్ల మంది గ్రామ పంచాయతీ ఓటర్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఈసీ నిర్ణయించింది. 12,760,000 పంచాయతీలకు గాను ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ 3 దఫాలుగా జరగబోయే ఎలక్షన్ డేట్స్ ఒకసారి చూసుకుంటే డిసెంబర్ 11, 14 and 17న ఉండబోతున్నాయి. అంటే 11, 14, 17న మధ్యలో రెండు రోజుల గ్యాప్ ఉండబోతోంది. ఇక ఎలక్షన్ ఓటింగ్ అనంతరం కూడా కౌంటింగ్ సైతం నిర్వహించడం కొరకు ఇటు 2 రోజుల గ్యాప్ ను విధించినట్టుగా అర్థమవుతోంది. డిసెంబర్ 11న తొలి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 2 రోజుల వ్యవధిలో 3 విడతల్లో ఇటు ఎన్నికలు పూర్తి కాబోతున్నాయి. మొత్తంగా 12 ఇటు మొత్తంగా మనం ఒకసారి ఎన్ని ప్లేసెస్ లో ఇక్కడ ఎలక్షన్ జరగబోతున్నాయో చూసుకుంటే 12,760 పంచాయతీలకు ఎన్నికల స్కెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఈసీ. ఎప్పటి నుండో పంచాయతీ ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఇటు గ్రామ ప్రజలకు ప్రెజెంట్ ఈసీ ఒక శుభవార్త చెప్పిందని అనుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రెజెంట్ చెప్పండి, ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు అక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావాలి తమ గ్రామానికి అంటూ కూడా. అండ్ ప్రెజెంట్ ఇటు ఎలక్షన్స్ 3 దఫాలుగా ఉండబోతున్నట్టు ఈసీ ప్రకటించింది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి అండ్ గ్రామాల్లో ప్రజలు ఏమంటున్నారు? గ్రామాల్లో ఇప్పటికే ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ కూడా విడుదలైంది. 3 దఫాల్లో 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సందర్భం కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 తేదీల్లో కూడా 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారని చెప్పొచ్చు. తొలి విడతకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన జరిగే ఆ ఎలక్షన్ కు సంబంధించి ఎల్లుండి నుంచే నవంబర్ 27 నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా 27 నుంచే ప్రారంభం కానుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చందనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్నాం. నల్గొండ జిల్లాలో మొత్తం 809 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం జరిగింది. మొత్తం ఒక ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి ప్రజలంతా కూడా కొద్దిసేపు క్రితమే టీవీల ద్వారా కూడా వార్త తెలుసుకొని అంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. గతంలోనే ఎన్నికలు నిర్వహిస్తారని తీరా నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత కూడా కోర్టు తీర్పు కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వాయిదా పడిన తర్వాత మొదటగా స్థానిక సంస్థల్ని మళ్ళీ ఆ బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ నుంచి తీసుకొని కూడా రిజర్వేషన్లను 50%కి తగ్గించి కూడా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని చెప్పొచ్చు. గ్రామాల్లో ఇప్పటికే మొత్తం ఆ కార్యక్రమాలు కూడా అన్ని పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ సర్పంచులు కూడా కొంతమంది మనతో ఉండడం జరిగింది. చెప్పండి, 3 విడతల్లో కూడా ఎన్నికలు నిర్వహించున్నారు. ఇప్పటికి కొద్దిసేపు క్రితమే నోటిఫికేషన్ విడుదలైంది. ఏమనుకుంటున్నారు, గ్రామాల్లో ఎలా ఉంది? ఎట్టకేలకు ఇప్పటికైనా ఎలక్షన్స్ జరుగుతాయి అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక 4 రోజుల క్రితం నోటిఫికేషన్ వచ్చి 42% బీసీలకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చే విధంగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కోర్టులో కొందరు వాటిని అడ్డుకోవడం వల్ల ఎలక్షన్లు నిలిచిపోయిన సంగతి అందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వం పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తూ మేము ఎన్నికలు నిర్వహిస్తామని, దాంతోపాటుగా ముఖ్య కారణంగా గ్రామ పంచాయతీలకు గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా ఖచ్చితంగా ఈ మార్చి దాటితే మళ్ళీ అన్ని ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి ముందస్తుగా ప్రణాళికలు చేసి ఎట్టకేలకు ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు అందరం సంతోషపడుతున్నాం. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక గతంలో మీరు సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా పోటీ చేయడానికి? ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గ్రామం నుంచి మరొకసారి రిజర్వేషన్ మాది జనరల్ రిజర్వేషన్ అయింది. ఇక్కడ మొన్న జరిగినప్పుడు ఏది ఉండేది? బీసీ మహిళ మా భార్య సర్పంచ్ గా ఉండే, ఇప్పుడు జనరల్ రిజర్వేషన్ వచ్చింది. ఖచ్చితంగా గ్రామం మీద అవగాహన ఉన్నది కాబట్టి మళ్ళొకసారి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిలబడాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఎలా ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం? ఎప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నారు, పెండింగ్ పట్టుకుంటూ వస్తున్నది. ఎన్నికలకు సిద్ధమైంది. 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. సంతోషంగా ఉంది. ఎన్నికలు జరగబోయేది సంతోషంగా ఉంది. 42% రిజర్వేషన్ వస్తుందా బీసీకి? క్లియర్ అయిపోయిందండి.
రైట్ చూడొచ్చు మొత్తం మనం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్నాం. ఎల్లుండి నుంచి ఇక నామినేషన్లు కూడా ఎంతో సమయం లేదు, రేపు ఒక్కరోజే సమయం ఉంది. తొలి విడతకు సంబంధించి 27వ తారీఖున నామినేషన్ దాఖలు చేయడానికి కూడా అన్ని పార్టీల నాయకులు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ విషయానికి వస్తే కూడా అన్ని కార్యక్రమాలు కూడా చకచకా కూడా ముగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఒక ఎన్నికల వాతావరణం అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఎన్నికలు జరుగుతాయా లేదా అని ఒక సస్పెన్స్ గా ఎదురు చూడడం జరిగింది. కానీ కొద్దిసేపు క్రితమే ఆ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, తేదీలు కూడా ఖరారు కావడం, నామినేషన్లు కూడా డిక్లేర్ కావడంతో కూడా గ్రామంలో ఒక సందడి వాతావరణం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాలో మొత్తం 800 ఈ గ్రామ పంచాయతీలకు కానీ మొత్తం ఇప్పటికే రిజర్వేషన్లను కూడా ఖరారు చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పడం జరిగింది. ఇవాళ నుంచి ఇక కోడ్ కూడా అమల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గ్రామాల్లో ఒక సందడి వాతావరణం అయితే